పోయిండు, చేతుల బతుకమ్మ కూడా మాయం చేసిండు, చేతులు మాత్రం చెయ్యి గుర్తు పెట్టిండు. ఆ చెయ్యి గుర్తు నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అది అభయాస్తం కాదు, భస్మాసురాస్తం. అది ఒక్కసారి నెత్తి మీద పెట్టుకుంటే బూడిది తప్ప ఏం కాదు. అందుకే ఈ ఎన్నికల్లో 11 తారీఖు నాడు 30 మంది అభ్యర్థులు కారు గుర్తు మీద వస్తున్నారు నర్సంపేటలో. ఆయన చెప్తున్నాడట ఎమ్మెల్యే గారు, మేము అధికార పార్టీ, మాకు గుద్దుంది, మాకు గుద్దితే మేమేదో చేస్తామని చెప్తున్నాడు. 2 ఏళ్ళకెళ్ళి ఏం బిగినావు? 2 ఏళ్ళకెళ్ళి 2 రూపాయలు తెచ్చినవా? 2 ఏళ్ళకెళ్ళి నర్సంపేటకు 2 రూపాయలు తెచ్చినవా? నీ రేవంత్ రెడ్డి 2 రూపాయలు ఇచ్చిందా? కనీసం ఇస్తానన్న 6 గ్యారెంటీలు అమలైనాయా? మరి ఏమి అమలు కానప్పుడు ఎందుకు ఓటేయాలి? బరాబర్ అడగాలి. నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి బుద్ధి చెప్పేందుకు, కర్రు కాల్చి వాత పెట్టేందుకు ఇంతకు మించిన మోక మీకు దొరకది. అందుకే దయచేసి 11 తారీఖు నాడు అటు ఇటు ఎటు చూడకుర్రి. నేను రాగా తాండూరులో ఒక పంతులు కలిసిండు. మీ అందరికీ నర్సంపేటలో ఈ మాట మంచిగా చెవికి ఎక్కేటట్టు, మనసుకి ఎక్కేటట్టు చెప్పమని చెప్పిండు. ఆ పంతులు గారు ఏం చెప్పిండంటే, 11 తారీఖు నాడు కారు గుర్తు దిక్కు కాకుండా ఎటు చూసినా కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు. తర్వాత మరి కళ్ళు పోయినాక మళ్ళీ తర్వాత చూపెట్టుకుందాం, మంచిగా వేసుకుందాం అంటే కంటి వెలుగు ప్రోగ్రాం కూడా ఎత్తేసింది రేవంత్ రెడ్డి. కంటి వెలుగు కూడా లేదు. అందుకే ఆలోచించుండ్రి, ఆగం కాకుండ్రి. నర్సంపేటకు నియోజకవర్గానికి కానీ జిల్లాకు రావాల్సిన హంగులన్నింటినీ తెచ్చింది ఎవరు? పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో. నర్సంపేట పట్టణంలో ఇలా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరు? మీ కళ్ళ ముంగట్టే ఉన్నది. మరి అన్ని చేసిన కేసీఆర్ కు ఓటేద్దామా, ఎగబెట్టిన రేవంత్ రెడ్డికి ఓటేద్దామా? దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఇప్పటికే బాగా